గల్లీలకు వచ్చి మనం నిలబెట్టిన అభ్యర్థుల మీద లూజ్ కామెంట్ చేస్తున్నాడు ఆ సన్యాసుడు. నీవు నెంబర్ 3, నెంబర్ 2 మాజీ మంత్రి, పెద్ద పురాగిని, పెద్ద సిపాయిని అని చెప్పుకునేటాడు. నీవు మా కౌన్సిలర్ అభ్యర్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఎందుకు లేదు అంటే పాలనతో ఎవరు బతుకుతారంటాడు, ట్రాక్టర్ నడుపుకొని ఎవరు బతుకుతారు అంటారు, ఇసుక అమ్ముకొని ఎవరు బతుకుతారు అంటారు, ఇవన్నీ ఎల్ఐసి చేసుకున్నట్టు ఎల్ఐసి చేసుకున్నారంటారు. సరే వాళ్ళందరూ వాళ్ళ వృత్తి. నన్ను కూడా అట్లే అన్నారు, వాళ్ళు అమ్ముకుంటాడు అన్నాడు, గరం కట్టుకుంటాడు అన్నాడు, ఎంపీడీసీ గారు అన్నాడు, సర్పంచ్ గారు అన్నాడు. అన్నావు నువ్వు తమిళ వనపర్తి ప్రజలు తండ్రి తరవేశారు. మళ్ళా మా కౌన్సిలర్ అభ్యర్థి గురించి నువ్వు స్టార్ట్ చేస్తున్నావు, తప్పుడు విధానాలు మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు శరం ఉంటే నిరంజన్ రెడ్డి ఇక్కడ వార్డు ఇస్తాం, వచ్చి వార్డు మెంబర్లు నిలవరు. నీకు అయిపోయింది, నీ బుద్ధి వాడికి తలకాయ వెళ్ళిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ లో సెలెల్ స్ట్రోక్, బిడ్డ స్ట్రోక్, వరదల స్ట్రోక్, వనపడుతున్నట్టు ఇంకో స్ట్రోక్ అయింది. మైండ్ పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం. ఆ పిచ్చర్లకు అసలు ఇంటికి పంపించినాం. ఈ